మనకందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీ ప్రజలకు అబద్ధాలు చెబుతూ వాళ్ళ ఆలోచనలు తప్పుదావ పట్టిస్తూ కూటమి ప్రభుత్వం గురించి ఒకసారి ఆలోచన చేయాలి. మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకంతోనే టీచర్ జాబులు భర్తీ చేస్తామని చెప్పి ఏదైతే మేము హామీ ఇచ్చినామో ఎన్నికల సందర్భంలో దాన్ని నెరవేరుస్తూ 16,800 ఉద్యోగాలు ఇచ్చాం. దీన్ని కనీసం ఏ రోజు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వారి నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నోరు తెరిచి ప్రశంసించాల. అరే చాలా బాగా చేశారని చెప్పాల. మేము చేయలేని పని మీరు చేశారు అని కూడా ఆయన మాట్లాడలే. వచ్చిన దగ్గర నుంచి 16 ఒక్క ఉద్యోగం ఇవ్వడం ఎంత కష్టమో ఆలోచన చేయండి. ఈ ఊర్లో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో. అట్లాంటిది 16,400 ఉద్యోగాలు టీచర్ పోస్టులు ఇస్తే అవన్నీ కూడా అక్రమంగా చేశారని మాట అంటారు. పేపర్ లీక్ అయినాయని ఒకసారి అంటారు, అన్యాయం జరిగిందని ఒకసారి అంటారు, తప్పుడు మార్గాల్లో ఉద్యోగాలు ఇచ్చారని అంటారు, రికమెండేషన్లతో ఉద్యోగాలు ఇచ్చారు. ఈ రకంగా ప్రజలను తప్పుదావ పట్టించే విధంగా మాట్లాడడం సరైంది కాదు అని సాక్షాత్తు మా నాయకుడు ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాంతోపాటుగా విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు కూడా చెప్పారు, అయ్యా మీకు ఏ రకమైన అనుమానం ఉన్నా నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. అత్యంత పారదర్శకంగా చేసినటువంటి ఈ రకమైనటువంటి పోస్టులని మీరు దయచేసి తప్పుదావ పట్టించకండి, అబద్ధాలు ప్రచారం చేయకండి, లేనిపోని అపోహలు ప్రజల్లో సృష్టించకండి అని ఆయన కూడా చెప్పారు. అధికారులు చెప్తా ఇవన్నీ వదిలిపెట్టి అసలు మీకు అభిప్రాయం, మీకున్న ఇబ్బంది ఏమిటి, మీకున్నటువంటి అనుమానాలు ఏమిటి అని అడిగితే దానికి సమాధానం చెప్పరు. డొంక తిరుగుడు సమాధానాల ద్వారా ఉద్యమం చేస్తామంటారు. డొంక తిరుగుడు ప్రశ్నలతో మేము ర్యాలీలు చేస్తామంటారు. నాకు అనిపించింది, నాకు బాధ్యత ఉంది. నేను మిగతా నేనేమి ఈరోజు ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది ఎవరి మీద దాడి చేయడానికో, ఎవరినో కొట్టడానికో, ఎవరినో తిట్టడానికో, ఎవరి మీద బలవంతంగా వెళ్ళడానికో, ఇట్లా పోలీసుల దగ్గర దెబ్బలు తినడానికో, కొట్టించుకోవడానికో కాదు కదా. నేను ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు బయలుదేరినాను ఇంటి దగ్గర నుంచి, రోడ్డు మీద ఎందుకు కూర్చున్నానో ఒకసారి ఆలోచన చేయాలి. నాకు అనిపించింది ముఖ్యమంత్రి చెబుతున్నాడు, మంత్రి చెబుతా ఉన్నాడు, అధికారులు చెబుతా ఉన్నారు, ఎమ్మెల్యేలంతా చెప్తా ఉన్నారు, కూటమిలోని నాయకులందరూ చెప్తా ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా నిజంగా వాళ్ళకి అర్థం కావట్లేదేమో అనిపించింది నాకు. నేను అందుకనే వాళ్ళకు పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి సమయం కూడా చెప్పాను. అయ్యా 4 గంటల దాకా సమయం తీసుకొని మీకు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మా ఇంటికి రండి అని ఆహ్వానించినాను వాళ్ళని. వాళ్ళకి కాఫీ టీలు ఇచ్చి వాళ్ళకున్న అనుమానాలు నివృత్తి చేస్తాను అని చెప్పినాను. అలా రాని పక్షంలో అయ్యా నన్నన్నా వచ్చి మీ అనుమానాలు నివృత్తి చేసే అవకాశం ఇవ్వండి, నేనే మీ ఆఫీస్కి వస్తాను, నాకు అట్లాంటి ఇగో ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, నేనేం పైనుంచి ఊడిపడినట్టుగా అనుకోవట్లేదు, సామాన్య భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, కూటమి కార్యకర్తగా, ఒక ఎమ్మెల్యేగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద. అంతెందుకండి, వైఎస్ఆర్సీపీ నాయకులు 3 రోజులుగా దీక్ష చేస్తా ఉన్నారు ఇక్కడ. వాళ్ళు నేను పట్టించుకోవాలన్నా వద్దా మీరు చెప్పండి. నేను ఈ ఊరు ఎమ్మెల్యేని. మా ఊర్లో కొంతమంది జనాలు టెంట్ వేసుకొని అక్కడ నిరసన తెలుపుతా ఉంటే, ర్యాలీలు చేస్తా ఉంటే వాళ్ళ సమస్య ఏమిటో కనుక్కోవాల్సిన బాధ్యత నా మీద ఉందా లేదా? నేను ఆదోనిలో నాకు అలవాటు కూడా ఉంది. ఎవరన్నా సమస్య వస్తే నా దగ్గరికి రానక్కర్లా, నేనే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే తీర్చే అలవాటు నాది. అదే అలవాటు ప్రకారంగా ఈరోజు నేను బయలుదేరి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి, వాళ్ళ కష్టం వచ్చిందని రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్నారు కదా, శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు కదా, ఏమిటో వాళ్ళ కష్టం తెలుసుకోవాలి కదా. నిజంగా తెలిసి అలా చేస్తున్నారా, తెలియకుండానే అలా చేస్తున్నారా? తెలియకపోతే చెబుతాను. తెలిసి అలా చేస్తుంటే కనీసం ప్రజలకన్నా అర్థమవుద్ది వీళ్ళు కావాలని చేస్తా ఉన్నారని. నేనేం ఎవరి మీద కన్నా గుండాగిరి చేయడానికి పోతున్నానా, దౌర్జన్యం చేయడానికి పోతున్నానా, ఇబ్బంది పెట్టడానికి పోతున్నానా, పోనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేయడానికి పోతున్నానా? నేను గౌరవ ఎమ్మెల్యేని, నేను లా ఒబేడింగ్ పర్సన్, చట్టాన్ని తూచా తప్పకుండా పాటించేవాడిని, ఎవ్వరికి చిన్న ఇబ్బంది కలగకూడదనే మనస్తత్వం ఉన్నవాడిని.
ఈరోజు మా ఊర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు రోడ్డు మీద కూర్చున్నారు? నేను